నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ కౌంటింగ్ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ. బ్యాలెట్లలో వెలుగు చూసిన లోపాలు మంగళవారం నాటికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం. నిఘా నీడలో స్మార్ట్ సిటీ. సీసీ కెమెరాల ఆవశ్యకతను తెలియజేస్తున్న పోలీసులు. ఎన్ఏడి కూడలి వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించిన జేసీపీ సత్తర్ ఖాన్. యారాడ బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు. బీచ్ లోని చెత్తా చెదారాలను తొలగించిన జీవీఎంసీ సిబ్బంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలి. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్లాంట్ గేటు ఎదుట ప్రదర్శన. ఎమ్మెల్సీ కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతోంది. మంగళవారం ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి కట్టలు కట్టడానికే ఎక్కువ సమయం పట్టింది. కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ పై రిపోర్ట్. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల నుంచి బ్యాలెట్ బాక్సులను తెరవడం, కట్టలు కట్టడానికి సుమారు 12 గంటల సమయం పట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయానికి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో దొర్లిన పొరపాట్లు కౌంటింగ్ లో బయటపడ్డాయి. కంచరపాలెం బ్యాలెట్ బాక్సు సీల్ తెరిచి ఉందంటూ ఏజెంట్లు కౌంటింగ్ సిబ్బందిని నిలదీశారు. జిల్లా ఎన్నికల అధికారి వెళ్లి సమస్యను పరిష్కరించారు. అలాగే విజయనగరం జిల్లా బొబ్బిలి బ్యాలెట్ బాక్సులో 17 ఓట్లు తక్కువ వచ్చాయి. వాస్తవంగా ఈ బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్లు ఉండాల్సి ఉండగా 845 మాత్రమే ఉన్నాయి. 17 బ్యాలెట్లు తక్కువ ఉండటం వల్ల ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని 2 పోలింగ్ బూతుల్లో 2 ఓట్ల చొప్పున ఎక్కువ వచ్చాయి. వీటి విషయం కూడా కౌంటింగ్ లో తేలుతుందని ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, పరిశీలకులు ప్రవీణ్ కుమార్లు ప్రకటించారు. 162 మంది ఉద్యోగులు ఉండగా 116 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిల్లో 20 ఓట్లు ఇన్వాలిడ్ గా ప్రకటించారు. 96 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వ్యాలిడ్ అయ్యాయని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపు అభ్యర్థి ఎవరనేది వేచి చూడాల్సిందే. స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందిన విశాఖ నగరంలో భద్రతను మరింత పటిష్టం చేయనున్నారు. ప్రజలకు విస్తృత స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను పెంపొందించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా వ్యాపారస్తులు సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయనున్నారు. ఇప్పటికే వ్యాపారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేరాల అదుపునకు పోలీసులు అనుసరిస్తున్న వ్యూహంపై రిపోర్ట్. నవ్యాంధ్రలోని ముఖ్య నగరాల భద్రతను మరింత పటిష్టం చేయనున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి షాపులోనూ, వ్యాపార వాణిజ్య సంస్థల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటు పట్ల అవగాహన కల్పిస్తున్నారు. నిత్యం జనంతో రద్దీగా ఉండే ఎన్ఏడి కూడలిలోని వ్యాపారస్తులతో జేసీపీ సత్తర్ ఖాన్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి షాపులోనూ సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇటీవల కొన్ని నగరాల్లో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖ నగరంలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, వ్యాపారులు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని సహకరించాలని కోరారు. సౌత్ ఏసీపీ భీమారావు నేతృత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. పలువురు వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. మా వాళ్ళకి బీట్ డ్యూటీ వాళ్ళకి పోలీసు రక్షకులు ఉంటారు, రక్షక్స్కి పోలీస్ స్టేషన్ మొబైల్స్కి
వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు అలా బీట్ పోయినప్పుడు రక్షకులు పోయినప్పుడు వాళ్ళకి ఎమర్జెన్సీ నెంబర్స్ అనే పోలీస్ స్టేషన్ నెంబర్స్ ఇచ్చి అవసరమైనప్పుడు వాళ్ళ ఫోన్ రిసీవ్ చేసుకునేటట్టు ఇక్కడ మీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోండి అని చెప్పి మేము వివరంగా మేము ఇవ్వడం జరిగింది. అయితే చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఈ పని ఇప్పుడు ప్రారంభించారు. నేను మా వాళ్ళని కోరుకునేది ఏంటంటే ఈ విషయాన్ని కాస్త సీరియస్గా తీసుకొని చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు నేను ఇక్కడ భద్రంగా ఉన్నామండి. ఎట్టకేలకు యారాడ బీచ్ పరిశుభ్రపరిచే కార్యక్రమానికి జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. ఒక పర్యాటక ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ బీచ్ గా మార్చేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బీచ్లోని పరిసరాలను పరిశుభ్రం చేశారు. విశాఖలో యారాడ బీచ్ కు ఒక ప్రత్యేకత ఉంది. సముద్ర తీరం ప్రశాంతమైన వాతావరణం ఉండడంతో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఈ బీచ్ అంతా అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో స్వచ్ఛ భారత్ లో భాగంగా శుభ్రం చేశారు. కార్యక్రమాన్ని జీవీఎంసీ జోన్ 4 కమిషనర్ నేతృత్వంలో సిబ్బంది బీచ్ పరిసరాల్లో చెత్త చెదారాలను తొలగించారు. యారాడ తీరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జెడ్సీ రమణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ మురళీమోహన్, జోనల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యారాడ బీచ్ రీసెంట్గా ఈ పర్యాటకులతో బాగా డెవలప్ అవుతుంది. ఈ పర్యాటకులతో ఎక్కువ రద్దీ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకును డెవలప్మెంట్ వర్క్స్ గురించి కూడా వాళ్ళు కొన్ని రిక్వెస్ట్లు పెట్టారు. దాన్ని పై అధికారుల దృష్టికి మేము తీసుకువెళ్తాము. నెక్స్ట్ ఇక్కడ సమ్ బ్రెంచెస్ లాగా వేయించి అట్లా చేస్తే ఇక్కడ పర్యాటకులు అందరూ వస్తున్నారు. దాని మీద కూడా అందరూ ఎక్కువ కాన్సన్ట్రేట్, చాలామంది కింద నుంచి చాలామంది వస్తున్నారు. నిన్న కూడా 5,000 మంది వరకు వచ్చారని మన పిల్లాచారావు గారు చెప్పారు. దాని మీద కూడా మేము పై అధికారులకు చెప్పి ఇక్కడ కొన్ని వసతులను కల్పించడానికి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ప్రైవేటీకరణను వ్యతిరేకంగా గళమెత్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను ఉపసంహరించుకోవడం, వాటిని ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నించడం వంటి నిర్ణయాలు కార్మిక వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలని ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాను స్టీల్ ప్లాంట్ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని, అవసరమైతే 2 రోజుల సమ్మెకైనా వెళ్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, గంధం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అసంఘటిత కార్మికులకు సరైనటువంటి సమగ్ర చట్టం లేకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం దానిలో కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకోవాలని ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ విధానాలు అనేవి కార్మిక వర్గాన్ని ఇదే దాన్ని స్ఫూర్తిని ముందుకు తీసుకుని ఈ ప్రభుత్వం జాతీయ రహదారులపై బార్ అండ్ రెస్టారెంట్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాతగాజువాక జంక్షన్లో 5 నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లడానికి కారణమవుతున్న బార్లను తొలగించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు నుండి పోస్టు కార్డులపై వివరాలు సేకరించి ముఖ్యమంత్రికి పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యవతి, సంతోషం తదితరులు పాల్గొన్నారు. అలాగే బడికి గుడికి దగ్గరలో ఉన్న మద్యం షాపులు ఎత్తివేయాలని ఒక పోస్ట్ కార్డుల ఉద్యమం అనేది చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు గాజువాకలో కూడా ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు ఈ మద్యం షాపులు గుడికి బడికి 100 మీటర్ల దూరంలో ఉండాలని వాళ్ళు నిర్ణయించారు. అయినప్పటికీ కూడా అసలు జాతీయ రహదారులపై బస్ స్టాపుల దగ్గర కూడా ఈ మద్యం షాపులు అనేవి చాలా లైసెన్స్ ఇచ్చేశారు. ఏమంటే మేము అది ఎత్తివేయాలని చెప్తే దాని ద్వారానే ఆదాయం వస్తుంది గవర్నమెంట్ కని చెప్పడం జరుగుతుంది. అదైతే తీర్పు ఇచ్చిందో జాతీయ రహదారి. వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా లైవ్ మౌత్ స్మార్ట్ నినాదంతో ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సరోజిని తెలిపారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నోటిని శుభ్రపరచుకోవడం ద్వారానే ఆరోగ్యాన్ని పొందుపరచుకోవచ్చునని తెలిపారు. ముఖ్యంగా అన్ని స్కూళ్లలో విద్యార్థులు ఈ మౌత్ వాష్ పట్ల అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన బ్రషింగ్ టెక్నిక్ పై డెమాన్స్ట్రేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. తీసుకుంటే
సెన్సిటివిటీ ఎక్కువగా ఉండడం. మామూలుగా ఇంతకుముందు ఒక మోస్తరు హాట్ ఫుడ్ కోల్డ్ ఫుడ్ తీసుకోగలిగింది, ఇంకా ఎక్కువ సెన్సిటివ్గా అయింది అని అంటే కనుక అది మనం ఇలాగ ఈ పళ్ళు పుచ్చిపోతున్నాయేమో అన్నదాన్ని మనం అనుమానించాల్సి ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఈ పళ్ళ మధ్య ఆహార పదార్థాలు చిక్కుకోవటం కానీ, పెయిన్ రావటం కానీ, మనం నవలడంలో ఏమైనా కష్టంగా ఉన్నా కానీ ఈ సెన్సిటివ్ హాట్ కోల్డ్ పదార్థాలకి సెన్సిటివ్గా ఉండడం కానీ, నోటి నుంచి దుర్వాసన రావడం, అలాగే ఏంటంటే పళ్ళ మీద ఏమైనా స్పాట్స్ అవి వచ్చినా కూడా ఈ టూత్ డికేలోకి దించడానికి అవకాశం ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఏంటంటే గమ్స్కు సంబంధించి జింజివైటిస్. తగరపల్స్లోని అవంతి కళాశాలలో అవినెన్స్ 2K17 జాతీయ స్థాయి సాంస్కృతిక క్రీడా ముగింపోత్సవం వైభవంగా జరిగింది. కుర్రకారు స్టెప్పులతో అదరగొట్టారు. ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీ గాయకులు హుషారైన గీతాలు పాడి కుర్రకారును హుషారెత్తించారు. అవినెన్స్ ముగింపోత్సవంపై రిపోర్ట్. దేశాన్ని మార్చగల శక్తి యువతకే ఉందని ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ తేజ్ అన్నారు. అవంతి కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు నిస్వార్థమైన మనసుతో ఉంటారని, ఈ దశలో వారిని ప్రోత్సహించి మంచి పనుల వైపు నడిపిస్తే సమాజానికి ఎంతో ఉపయోగపడతారని చెప్పారు. సినిమా హీరో కావాలన్న ఎయిమ్తో బీకాం చదువును మధ్యలోనే వదిలేయడం వల్ల తాను కళాశాల జీవితాన్ని కోల్పోయానని గుర్తు చేసుకున్నారు. త్వరలో విడుదల కానున్న తన బాబాయ్ పవన్ నటించిన కాటమరాయుడు సుకుమార్ సినిమాను ఆదరించాలని కోరారు. కళాశాల చైర్మన్ అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన సభలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ ముత్యాల నాయుడు తదితరులు ప్రసంగించారు. ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ముందుగా భారీ కేక్ ను కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముగింపోత్సవ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మీరు అనుకుంటే ఒక పార్టీ నచ్చితే మీకు ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. మీరు అనుకోవాలంటే ఎవరు ఏదైనా మీరు చేయొచ్చు. ప్రతిసారి మనం చూసినప్పుడు కాలేజ్ డేస్ గుర్తు వస్తాయి. అసలు నిజం చెప్పాలి, సినిమా ఇండస్ట్రీ, సినిమా ఎడ్యుకేషన్ వెనకాల అవ్వాలని బీకాం కాలేజ్కి సరిగా వెళ్ళలేదు. స్ట్రెస్ మీద ఉంటే ఏదైనా వృత్తిని తగ్గించడానికి, రెండోది ఒక పూర్వతత్వాన్ని పెంచడానికి రావు. పూర్వతత్వాన్ని లేకపోతే మనిషి జీవితంలో మరి పూర్వమే ఉండదు, ఎదుగుదల ఉండదు. ప్రపంచంలో మనం జీవితంలో వివిధ స్థాయిలో వివిధ రకాలుగా ఈ పూర్వతత్వాన్ని అలవాటు చేస్తున్నారు. జీవీఎంసీ 70వ వార్డు ఆనందనగర్లో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న 120 కుటుంబాలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ మెయిన్ గేట్ ధర్నా నిర్వహించారు. ఆంజనేయ నివాసితుల కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. వీరందరికీ రెవెన్యూ శాఖ పట్టాలిచ్చిందని, జీవీఎంసీకి కూడా పన్నులు కడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఉన్న 30 అడుగుల రోడ్డును ఒక కార్పొరేట్ కంపెనీ కోసం 80 అడుగులకు రోడ్డుగా విస్తరిస్తున్నారని, అందులో భాగంగా ఈ 120 ఇళ్లను తొలగించేందుకు నోటీసులు కూడా ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 100 ఎకరాలు స్థలాలు ఎంఈఎస్ఆలు సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఇచ్చామని చెప్పి ఈరోజు 120 కుటుంబాలని రోడ్డు పేరు చెప్పి 80 అడుగుల రోడ్డు ఉండి మిమ్మల్ని అందరినీ ఖాళీ చేస్తాం, మీ ఇళ్ళన్నీ తీసేస్తామని చెప్పి 3 రోజుల క్రితం మొత్తం సర్వే చేయించడం అనేది జరిగింది. కమిషనర్ గారు కూడా వచ్చారు. ఈ కమిషనర్ గారు కూడా చూశారు. రోడ్డు అనేది పేదవాళ్ళు ఇల్లు తీయకుండా ప్రత్యామ్నాయంగా ఇప్పటికే నాగమల్లేశ్వరం లేవంటూ ఎదురుగా ఉన్నటువంటి 80 అడుగుల రోడ్డు ఇప్పుడు ఎవరికైతే ఎంఎస్ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కావాలన్నారో వాళ్ళకి రోడ్డు కూడా ఈ రోజు పేదవాళ్ళు వేసుకున్నటువంటి గవర్నమెంట్ అన్ని మౌలిక సదుపాయాలు ఇచ్చి ఉన్నటువంటి
మదీనా మెమోరియల్ ముస్లిం అసోసియేషన్ నిర్వహించిన క్రికెట్ ఛాంపియన్షిప్ ను నూరీ మసీద్ టీం కైవసం చేసుకుంది. యాసిన్ బాబా దర్గా రన్నర్ గా నిలిచింది. ఇటీవల జరిగిన ఈ క్రికెట్ పోటీల్లో 34 టీంలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జీవీఎంసీ 40వ వార్డు మరిపాలెంలో బహుమతులను ప్రదానం చేశారు. వార్డు టీడీపీ అధ్యక్షుడు జాకీరుద్దీన్, అహ్మదుల్లా ఖాన్, రెహమతుల్లాలు ఈ విజేతలకు బహుమతులను అందజేశారు. शुरू किया गया है एक एमडी यासीन और एक शाहजहां के नाम से। वो लोग इंतजार हो गए, बहुत सारे बज गए, फिर भी उन लोगों की याद के लिए आज प्रभु वाले एक अच्छा इरादा करके उन लोग के नाम पे आज टूर्नामेंट करके फिर सबके दिलों में उनको जगह के उनके दिल में प्यार मोहब्बत पैदा करे। और इसी तरह मणिपाल में जो भी प्रोग्राम लड़के लोग सब करते हैं। మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసి అభివృద్ధి సాధించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎస్ఆర్ విభాగం డిప్యూటీ చైర్మన్ మేనేజర్ గాంధీ అన్నారు. నెల రోజుల పాటు స్టీల్ సిఎస్ఆర్ జనశిక్షణ సంస్థలు సంయుక్తంగా సిడబ్ల్యూసీలో నిర్వహించిన బ్యూటీషియన్ కోర్సు పూర్తయింది. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా దాన్ని చేస్తే, ఏ ఫేస్కి ఏ టైప్ ఆఫ్ మేకప్ చేస్తే, ఏ విధంగా హైబ్రో షేప్ చేసుకుంటే, ఏ విధంగా కలర్ వేసుకుంటే, ఏ విధంగా ఎన్ని చేసుకుంటే, ఈవెన్ ఇంక్లూడింగ్ నెయిల్స్ దగ్గర నుంచి కాల్ దగ్గర నుంచి అన్నీ కూడా వాట్ ఎవర్ సిలబస్ ఏం నేర్చుకున్నారు కదా. సో ఈ విధంగా ఎంత అందాన్ని బాగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎంత ఒక విధంగా కాన్షియస్నెస్ పెరిగింది బాగా ప్రతి ఒక్కరిలో కూడా. నేను ఇదే సెంటర్లో 1 year బ్యాక్ ఒక ఆవిడ నేను వీడియో కూడా షూట్ చేశాను. ఇప్పుడు కూడా మా మేనేజ్మెంట్ కూడా వీడియో చూపించాను. ఆ పేరు నిన్న కూడా చూసాను వీడియో. అమ్మాయి పేరు సత్యవతి. ఆ అమ్మాయి ఇక్కడ బ్యూటీకి కోర్స్ నేర్చుకుని ప్రగతిశీల మహిళా సంఘం 6వ రాష్ట్ర మహాసభలు వచ్చే నెల 15, 16, 17 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మి తెలిపారు. మహాసభలు విజయవంతంగా కావాలని కోరుతూ గాజువాకలో గోడ పత్రికను ఆవిష్కరించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, ఇతర అంశాలపై మహాసభల్లో చర్చిస్తామని అన్నారు. సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడం కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అలాగే విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లను విడుదల చేయడం జరుగుతుంది. ఈ రోజు గాజువాకలో ఈ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయమని కోరుతూ ఈ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. మహిళలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అనేక రంగాల్లో వివక్షతకు గురవుతున్నారు. సో ఇటువంటి అన్ని రకాల వివక్షతలకి రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. మార్చి 21 గాలి వేగం ఉదయం 16 నుండి 18 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 18 నుండి 22 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం ఉత్తర దిశగా, సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అల్ల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మార్చి 22 గాలి వేగం ఉదయం 14 నుండి 16 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం వాయువ్య దిశగా, సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకాయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. వేసవిలో మధ్యాహ్న వేళలో మేతకు బయటకు వెళ్లిన పశువులు వడదెబ్బకు గురవుతాయి. వడదెబ్బకు గురైన పశువును వెంటనే చల్లని నీడ, బాగా గాలి తగిలే ప్రదేశానికి తరలించాలి. పశువు శరీరాన్ని చల్లని నీటితో తడిపి నుదిటిపై చల్లని నీటితో తడిపిన వస్త్రాన్ని ఉంచాలి. జ్వర తీవ్రతను బట్టి పారాసిటమాల్ మందును ఇచ్చి దగ్గరలోని పశు వైద్యశాలకు తీసుకువెళ్లాలి.
ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకాయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కౌంటింగ్ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ. బ్యాలెట్లలో వెలుగు చూసిన లోపాలు మంగళవారం నాటికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం. నిఘా నీడలో స్మార్ట్ సిటీ. సీసీ కెమెరాల ఆవశ్యకతను తెలియజేస్తున్న పోలీసులు. ఎన్ఏడి కూడలి వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించిన జేసీపీ సత్తర్ ఖాన్. యారాడ బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు. బీచ్లోని చెత్తా చెదారాలను తొలగించిన జీవీఎంసీ సిబ్బంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలి. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్లాంట్ గేటు ఎదుట ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.